హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో బెంగళూరులోని ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ఆంటీ వేసే ఉప్మా దోశ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని ఎలా చేస్తారో అడిగి మరీ తెలుసుకొని నేను ఇంట్లో ట్రై చేశానండి. దోశ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఈ దోశ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ దోశలకు మనకు చట్నీ అవసరం లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మధ్యలో ఉప్మా సాఫ్ట్గా, పైన దోశ క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. తిన్నవారు ఎవరైనా మీకు ఫిదా అవ్వాల్సిందండి. అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఇంకా ఎంతో ఫేమస్ అయిన ఆంటీ చేసే బెంగళూరులో దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. దీని ప్లేస్లో మీరు బద్ద మినపప్పు అయినా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు లావుగా ఉండే అటుకులు తీసుకోవాలండి. దీనికి మాత్రం లావుగా ఉన్న అటుకులే తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని మనం 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి పప్పును మనం. ఇక్కడ నేను మరొక బౌల్ తీసుకొని దాంట్లో ఇక్కడ నేను 2 కప్పుల రెడ్ రైస్ తీసుకుంటున్నానండి. వీటిని రాజముడి రైస్ అని కూడా అంటారండి. 2 కప్పుల దాకా తీసుకోవాలి. చూడండి, ఇలా సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా అవైలబుల్గా దొరుకుతాయండి. 2 కప్పులు తీసుకోవాలి. 1 కప్పు రేషన్ రైస్ తీసుకోవాలండి. లేదంటే దోశలు మనకు చాలా గట్టిగా వచ్చేస్తాయండి. ఇలా రేషన్ రైస్ వేయడం వల్ల మంచిగా వస్తాయి దోశలు. ఇక్కడ 1 కప్పు కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. 1 కప్పు మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 కప్పు పూహా అటుకులు, 1 కప్పు రేషన్ రైస్, 2 కప్పుల రెడ్ రైస్ వేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ వేసుకొని దీన్ని కూడా మనం ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మూత పెట్టేసి నేను ఇక్కడ 5 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను ఈ రెండింటిని. ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యము ఇంకా పప్పులు ఇంకా బాగా నానాయండి. మినపప్పు కూడా బాగా నానింది, బియ్యం కూడా బాగా నానాయి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి వాటర్ తీసేసుకొని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం మినపప్పును గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మినపప్పును ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు దోశలు అంత మంచిగా వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో బియ్యంను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యంని మరీ మెత్తగా కాకుండా కాస్త సన్నటి రవ ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అవసరం పడితే మళ్ళీ వాటర్ వేసుకోవాలండి. లేకుంటే పిండి గట్టిగా అయిపోతుంది. బాగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిలో వేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇదే బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం స్పూన్తో మిక్స్ చేద్దండి. ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలు అయితే చాలా బాగా వస్తుందండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా దేనికైనా మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకుంటే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి చాలా టేస్టీగా వస్తాయండి దోశలైనా ఇడ్లీలైనా. 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు దోశలు అంత బాగా వస్తాయండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలండి. ఒక
కనీసం 8 గంటల పాటైనా పిండిని పులియనివ్వాలి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి పిండి పులియడానికి. ఇలా మూత పెట్టేసి ఓవర్ నైట్ పిండిని పులియనివ్వాలి. ఇక్కడ పిండిని నేను మూత పెట్టేసి ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నేను మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనం దీంట్లో ఉప్మాని రెడీ చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఆనియన్ ఏమో 2 టేబుల్ స్పూన్ దాకా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ 5 నుంచి 6 వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను చిన్న కప్పుతో 1 కప్పు రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ ఉప్మాకి యూజ్ చేస్తాం చూడండి. ఆ రవ్వ 1 కప్పు తీసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 పెద్ద గ్లాసు వాటర్ వేసుకోవాలండి. మనకు ఈ ఉప్మా రవ్వ కాస్త పల్చగానే చేసుకోవాలండి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. దీంట్లో వేసుకొని ఇలా చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నుంచి 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఉప్మా బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ను చూద్దాం. చూడండి పిండి ఓవర్ నైట్ తర్వాత చూడండి ఎంత బాగా పులిసిందో. చాలా బాగా పులుస్తుందండి. చూడండి పిండి పులిసి కింద పడకుండా ఇక్కడ నేను గిన్నె పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకుంటే మన గిన్నెలో పడుతుంది పిండి. ఇప్పుడు పిండిని మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పులిసిందో. ఎలా పడితే అలా మిక్స్ చేసుకోవద్దండి. పిండిని ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా పిండిని మిక్స్ చేసుకోవాలి. మన అవసరం ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన అవసరాన్ని బట్టి పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 నుంచి 3 రోజుల పాటు వేసుకోవచ్చండి. ఇలా పిండిని వేరొక బౌల్లో తీసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఈ దోశలు చాలా పలుచగా కాకుండా ఇక్కడ మనం కాస్త సెట్ దోశలాగా వేస్తున్నామండి. మీకు నచ్చితే క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ మీద పెనం పెట్టుకొని వాటర్ చిలకరించి ఇలా లేదంటే క్లాత్ లేదంటే టిష్యూ పేపర్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు మనం 2 గరిటెల పిండి వేసుకోవాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి. నేనైతే ఇలా చేస్తున్నాను. సెట్ దోశలాగా వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పల్చగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం పైన తడి ఆరిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనము రెడీ చేసుకున్న ఉప్మాని దీనిపైన ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయద్దు. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ అవసరం కూడా ఉండదండి. అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంత రుచికరంగా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లో లంచ్లో అయినా కట్టచ్చు మీరు పిల్లలకైతే. చూడండి ఇలా బాగా కింద కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. చాలా ఫేమస్గా ఆంటీ చేసే దోశ అండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తేనే తినాలనిపించేలా ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్రతిసారి మనం దోశ వేసినప్పుడు ఇలా వాటర్ చిలకరించి దోశ వేసుకుంటే దోశ మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పల్చగా ఉప్మా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా ఉప్మా వేసుకొని దోశ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశను వేసుకోవాలండి. ఇదే విధంగా అన్ని దోశలను వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు ట్రై చేయని మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత రుచికరంగా ఉంటుందండి.
చాలా వేడిగా ఉందండి. వేడి మీద తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా హెల్తీగా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చట్నీ కూడా అవసరం ఉండదండి. అలానే తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.